కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గ్రామ పంచాయతీల్లో పారదర్శకత పెంచేందుకు ఆన్లైన్ పన్ను చెల్లింపు వ్యవస్థను విస్తృతం చేస్తోంది. ఇందుకోసం స్వర్ణ పంచాయతీ పోర్టల్ను ప్రవేశపెట్టింది. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ఆస్తి, ఇతర రెవెన్యూ పన్నులను ఆన్లైన్లో సులభంగా చెల్లించవచ్చు. దీనివల్ల పారదర్శకత పెరగడంతో పాటు అవినీతికి తావు లేకుండా ప్రజల డబ్బు సరైన మార్గంలో పంచాయతీ అభివృద్ధికి దోహదపడుతుందని అధికారులు తెలిపారు. ఆన్లైన్ ద్వారానే పన్నులు కట్టించుకునే విధానం ప్రవేశపెట్టారు. దానివల్ల ప్రజలకి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో కట్టుకునే వెసులుబాటు ఉంటుంది. మేము కూడా ఇంటింటికి తిరిగి డిమాండ్ నోటీసులు ఇచ్చి అట్లాగే మళ్ళీ తర్వాత కలెక్షన్కి తిరిగి మేము డబ్బులు వసూలు చేసి వాళ్ళకి రసీదు ఇచ్చే ప్రక్రియ చాలా పెద్ద ప్రహసనంగా ఉండేది. దానివల్ల 100% పన్నులు సాధించడంలో కూడా జరిగేది కాదు గతంలో. ఇప్పుడు దానికి అన్నిటినీ అధిగమించి ఈ స్వర్ణ పంచాయతీ పోర్టల్ అనేది ఒక విప్లవాత్మకమైన మార్పు. ఇది మా గ్రామ పంచాయతీలు అన్నింటికీ కూడా ఇది ఆర్థికంగా పరిపుష్టి, ఓన్ సోర్స్ రెవెన్యూలో పరిపుష్టం కావడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. నిరుడి కంటే కూడా ఈ ఏడు హౌస్ ట్యాక్స్ కలెక్షన్ ఫాస్ట్గా పర్సంటేజ్ కూడా ఎక్కువ వసూలైంది. ఆఫ్లైన్లో కట్టే విధానం కంటే కూడా ఆన్లైన్లో కట్టే విధానం జనాభాకు కూడా అర్థమవుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ అవుతున్నారు, పే చేస్తున్నారు. ఈ విధానం చాలా బాగుందండి. ఎక్కడ కూడా నిధులు దుర్వినియోగం జరగకోకుండా పేమెంట్ అంతా ఆన్లైన్లోనే పేమెంట్ అవుతుంది. సో లాస్ట్ ఇయర్తో పోలిస్తే లాస్ట్ ఇయర్ ఏంటంటే మనం చలానాస్ అలాగా కలెక్షన్ అనేది జరిగింది. ఈసారి ఏంటంటే క్యూఆర్ కోడ్, ఫోన్పే, ఎవ్రీథింగ్ కూడా ఆన్లైన్ ద్వారానే కలెక్షన్, నో క్యాష్ కలెక్షన్ ఎక్కడ కూడా లేదు. సో దీని ద్వారా ఏంటంటే లాస్ట్ ఇయర్ కంటే కూడా ఇంకా కొంత ఎక్కువ కలెక్షన్ చేయడానికి అవకాశం వచ్చింది. ఎన్టీఆర్ జిల్లాలో మనం అసెస్ చేసుకుంటే దాదాపు 63 కోట్లు మనకు రావాల్సి ఉంటే ఇప్పటికే 45 కోట్లు కనెక్ట్ చేశాము. అంటే లాస్ట్ ఇయర్కి కంపేర్ చేస్తే ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ 35 క్రోర్స్ చేస్తే ఇప్పుడు ఆల్రెడీ 45 క్రోర్స్ కలెక్ట్ చేశాము. అంటే టెక్నాలజీ ఇంప్రూవ్ చేయడం వల్ల, ఒక టెక్నాలజీని ముందుకు తీసుకెళ్తూ టెక్నాలజీ ద్వారా మనం అడ్మిషన్ చేస్తే ఎంత ఎఫిషియన్సీ పెరుగుతుంది అనే దానికి ఇది ఒక నిదర్శనము.